మహాస్వామి వారి యొక్క లీలలను తెలుసుకునే ముందు మనం స్వామివారికి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. మహాస్వామి వారు అత్యంత ఆచారప్రియులు. ఎలాంటి సందర్భాలను కూడా నియమాలను ఉల్లంఘించని అత్యంత నిష్ఠాగరిష్ఠులు, పరమ భాగవతోత్తములు, సాంస్కృతిక పునరుద్ధరణకు కంకణం కట్టుకున్నటువంటి కారణ జన్ములు. అలాగే మహాస్వామి వారు చూపించేటువంటి కరుణ కూడా అలానే ఉంటుంది. అపారమైనటువంటి కరుణ మహాస్వామి వారిది. ఏ భక్తుడిని తోసిపుచ్చరు, ఎవ్వరినీ నిరాధరించరు, ఎట్టి పరిస్థితులలో ఏ వ్యక్తికి నిరాశ కలిగించరు. మహాస్వామి వారు ఎవ్వరి మనసుని నొప్పించరు. అంతటి అపారమైన సున్నిత మనస్తత్వం కలవారు మహాస్వామి వారు. అలా మహాస్వామి వారు ఆచారానికి సాంప్రదాయానికి భంగం వాటిల్లకుండా భక్తులను తృప్తిపరచడానికి సూచించేటువంటి పరిష్కార మార్గాలు అపూర్వంగా అద్భుతంగా ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనను మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి. విదేశాల్లో చదువు ముగించుకొని భార్యతో సంవత్సరన్నర బిడ్డను తీసుకొని స్వదేశానికి తిరిగి వస్తూ ఒక విద్యావంతుడు దేశంలో అడుగు పెడుతూనే ప్రథమంగా కంచి వెళ్లి శ్రీ కామకోటి శంకరాచార్య స్వామి వారిని దర్శించుకోవాలని అనుకుంటాడు. ముంబైలో విమానం దిగిన వెంటనే భార్యాభర్తలిద్దరూ కూడా ఆ చంటి బిడ్డను తీసుకొని మద్రాసు మీదుగా ముందు కంచి వెళ్తారు. వెళ్ళి అక్కడ మేనేజర్ని కలుసుకుంటారు. దంపతులిద్దరూ మేనేజర్తో ఇలా చెప్తారనమాట, మేము ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాము, స్వామి దర్శనం చేసి పాద పూజ చెయ్యాలని అనుకుంటున్నాము అని చెప్పి మేనేజర్తో చెప్తారు. ఆ రోజుల్లో సముద్రయానం చేసిన వాళ్ళు, విదేశాలు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు పూజలను తాకాలని అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే నియమం అనేది ఉండేది. అందుకని ఆ మేనేజర్ ఈ దంపతులతో ఇలా చెప్తాడనమాట, మీరు విదేశం నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు కదా, విదేశం వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ పాద పూజ చేయడానికి వీలు లేదు. మీరు స్వామిని సందర్శించుకునేందుకు మాత్రం ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆ మేనేజర్ దంపతులతో చెప్తాడనమాట. అలా చెప్పేసరికి వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి మళ్ళీ తిరిగి మేనేజర్తో వేల మైళ్ళ నుండి ప్రయాణం చేసి ఎంతో ఆశతో వచ్చాం కదా, మా కోరిక తీరడానికి మార్గం ఏదైనా చెప్పలేరా అని అడుగుతాడు. అప్పుడు ఆ మేనేజరు అలా అడిగేసరికి, మఠంలో చిరకాలంగా మేము అనుసరిస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది, దీనిని ఉల్లంఘించడానికి మాకు వీలు లేదు. అయినా మీరు వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూడండి, మీ విషయాన్ని వారికి విన్నవించుకోండి. స్వామివారిప్పుడు విష్ణు కంచిలో చిన్న మఠంలో ఉన్నారు అంటూ కొంచెం సానుభూతి కనపరుస్తారు మేనేజర్. వెంటనే ఈ దంపతులు బయలుదేరి విష్ణు కంచి వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకుని తమ పరిస్థితిని స్వామివారికి భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటారు. ఇక్కడే మహాస్వామి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే వాళ్ళు విదేశాల నుంచి నేరుగా వాళ్ళ సొంత ఊరు వెళ్లకుండా కంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు కనుక స్వామి వారి కోరికను నిరాకరిస్తే వారు నిరుత్సాహపడిపోతారు కదా, వారు స్వామి మీద పెట్టుకున్న నమ్మకం అనేది సన్నగిలుతుంది కదా. అలాంటి పని మహాస్వామి వారు ఎప్పుడూ చేయరు. అందుకని పూర్వాశ్రమానికి భంగం కలగకుండా మహాస్వామి వారు ఏదైనా ఉపాయాంతరం ఉంటుందా అని ఆలోచించి వారిని తృప్తిపరిచే ప్రయత్నం చేస్తారు. మఠంలో మామూలుగా పూజ జరిగేది ఆది శంకరాచార్యుల వారి పాదుకలకు. వాటికి ప్రత్యామ్నాయంగా తన సొంత పాదుకలను తెప్పించారు మహాస్వామి వారు. ఆ బిడ్డ చేత ఆ పాదుకలకు పూజ చేయించండి అన్న. ఆ పాప సంవత్సరన్నర పిల్ల కాబట్టి అంత చిన్న పిల్ల పూజ ఎలా చేస్తుంది అని అంటే, తల్లి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బిడ్డ చేయి పట్టుకుని పూజ చేయించవచ్చు అని చెప్పి మహాస్వామి వారు సెలవిచ్చారనమాట. స్వామి చెప్పిన విధంగానే శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో సంతోషించారు. తన కూతురు ఎంతో అదృష్టవంతురాలని కొనియాడారు. ఇక్కడే మనకి కొన్ని సందేహాలు వస్తాయి. మరి అదేంటి, పూర్వాచారానికి భంగం కలిగింది కదా, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వారి చేత పూజ చేయించారు కదా, మహాస్వామి వారు ఆచారాన్ని తప్పారు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే మహాస్వామి వారి యొక్క మహోన్నత వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. నిజానికి విదేశీయానం చేసింది ఆ దంపతులే, కానీ ఆ అమ్మాయి విదేశీయానం చేయలేదు. విదేశాలలో జన్మించింది, తిరిగి స్వదేశానికి వచ్చింది. కాబట్టి విదేశీయానం చేసినటువంటి దోషం అనేది ఆ పసిబిడ్డకు అంటదు. అందుకని ఆ పసిబిడ్డ చేత పూజ చేయించి స్వామివారు భక్తుల కోరికలను తీర్చి వారి మనసుని సంతృప్తిపరిచి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చెక్కు చెదరనీయకుండా భక్తులను సన్మార్గం వైపు నడిపించారు. మహాస్వామి వారు మాత్రమే ఇంతటి ధర్మ సూక్ష్మాలతో ఆలోచించి
భక్తుల కోరికలను తీర్చగలరు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలరు మహాస్వామి వారు. ఎందుకంటే ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వం. వేదాంగాల సారం రూపం ధరిస్తే అది మహాస్వామి వారు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు తార్కాణాలే ఇలాంటి నిదర్శనాలు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహ.